పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు సమాదా ఖాన్ పాటన్ మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రస్తుత చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మీద విమర్శలు చేసే స్థాయి నీది కాదు. ప్రతిపాటిపై విమర్శలు చేసే ముందు నీ స్థాయిలో నువ్వేంటో తెలుసుకుని మాట్లాడు. నాడు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు 100 కోట్లలో కొట్టేసి ఆ డబ్బులతో జ్ఞానేశ్వర ఫౌండేషన్ అంటూ వైఎస్ఆర్సీపీలో చిలకలూరిపేట నుండి సీటు కోసం సేవ చేస్తున్నట్టు నటించి ఇప్పుడు అడ్రస్ కూడా లేకుండా పోయిన నువ్వా ప్రతిపాటిపై విమర్శలు చేసేదని అన్నారు. నువ్వేంటో నీ బతుకేంటో తెలియనిది కాదు. విమర్శించే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదంటూ హెచ్చరించారు. మురికిపూడి బోటు ఆంజనేయ స్వామి తిరునాళ్లలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ప్రభపై ప్రతిపాటి గురించి తీవ్ర విమర్శలు చేసిన జాన్ సైదాపై నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు సమాదా ఖాన్ పాటన్ హెచ్చరించారు. నమస్కారం. నిన్న మురికిపూడిలో ఒక జాతరకి వెళ్ళి తిరునాళ్ళలో జాన్ సైదా అనే వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారి గురించి అవాగులు చెవాగులు పేలుతా ఉన్నాడు. 1999లో ప్రతిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేటకి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇవాళకి 6 సార్లు పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా, అందులో ఒకసారి మంత్రిగా, మొత్తం దాదాపు 27-30 సంవత్సరాలైన రాజకీయ జీవితంలో గెలిచిన ఓడిపోయిన ఒక్క చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత అనే పేరు మాత్రమే కాకుండా చిలకలూరిపేటకి ఆరోగ్య దాతగా కూడా ప్రతిపాటి పుల్లారావు గారు పేరు గడించారు. దాదాపు 42 మెడికల్ క్యాంపులు ప్రతిపాటి ఫౌండేషన్ ద్వారా ఈ 30 ఏళ్లలో ప్రతిపాటి పుల్లారావు గారు నిర్వహించి నిన్ననే ఒక మెడికల్ క్యాంప్ కూడా జరిగింది. 1,00,000 మందికి పైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో అవసరమైన ఒక 50,000 మందికి కంటి ఆపరేషన్లు చేయించిన ఘనత గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిది. అలాగే మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకి వైద్యం కావచ్చు, గుండె పరీక్షలు కావచ్చు, ఇలా ఎన్నో మెడికల్ క్యాంపులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు నిర్వహిస్తూ వస్తున్నారు చిలకలూరిపేట పట్టణంలో. ఇవన్నీ నిన్నేదో నలుగురు తాగి తందనాలాడి ఇందాక పెద్దలు అన్నట్టు నీ ఒళ్ళు పొంగిస్తే నువ్వు మాట్లాడేవని నీకు చెప్పట్లా. మరొక్కసారి చిలకలూరిపేట జనానికి ప్రతిపాటి పుల్లారావు గారు ఈ 30 సంవత్సరాల్లో చేసినటువంటి సేవను ఎదవైనా దీని ద్వారా ఇంకొకసారి గుర్తు చేసే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. అటు మొన్న పడ్డ వర్షానికి నిన్న మొలిచిన మొక్కవు నువ్వు ఒక ఫౌండేషన్ పెట్టడం, నువ్వేదో 4 పిల్లలకి ఫీజులు కట్టానంటావు. కట్టు తప్పులేదు, 4 కాస్తే 40 మందికి పెట్టు.